హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఈ క్లాస్లో మనం ఎర్రర్ డిటెక్షన్ అంటే స్పాటింగ్ ది ఎర్రర్కి సంబంధించి చాలా ముఖ్యమైన క్వశ్చన్స్, ఒక 5 క్వశ్చన్స్ అయితే చేద్దాం. అయితే ఆ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు తెలియని వాళ్ళ కోసం ఒక ముఖ్యమైన విషయం అనౌన్స్ చేస్తున్నాను. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు వేరియస్ కోర్సెస్ కనిపిస్తాయి. ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక మై డియర్ ఫ్రెండ్స్, 2025లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతోందన్న విషయం మనందరికీ తెలుసు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాదు, నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకోవాలి. అందుకే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో కానిస్టేబుల్ అనే ఒక ప్రత్యేకమైన కోర్స్ డిజైన్ చేసి రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా అందులో మనం డిజైన్ చేసి ఉంచడం జరిగింది. ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో కానిస్టేబుల్ కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్కు సంబంధించి నేను మీకు బెస్ట్ కంటెంట్ అందులో రికార్డ్ చేసి ఉంచడం అయితే జరిగింది. జస్ట్ రీసెంట్గా ఒక 3 డేస్ బ్యాక్ ఇంగ్లీష్ కంటెంట్ ఏదైతే కానిస్టేబుల్ కోర్స్లో ఉందో అందులో భాగంగా 100 గోల్డెన్ గ్రామర్ రూల్స్ అనే ఒక ముఖ్యమైన కంటెంట్ అయితే మనం రికార్డ్ చేసి అందులో యాడ్ చేయడం జరిగింది. 100 గోల్డెన్ గ్రామర్ రూల్స్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. కానిస్టేబుల్ ఎస్ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్ కంటెంట్గా అర్థం చేసుకోవాలి. కానిస్టేబుల్ కోర్స్కి సంబంధించి ఇది ఆన్లైన్ మన యాప్లో ఉన్న కంటెంట్. అలా కాదు సార్, నాకు ఆన్లైన్ కాదు, నాకు ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి, నాకు పర్సనల్ గైడెన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళ కోసం ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం రీసెంట్గా ఒక ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దిల్షుక్ నగర్లో మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఆఫీస్లో ఆఫ్లైన్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, చక్కగా రన్ అవుతోంది. మీరు ఒకవేళ కానీ ఇంగ్లీష్కు సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ వినాలి అనుకుంటే చక్కగా మీరు దిల్షుక్ నగర్లో ఉన్న మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఆఫీస్కి రావచ్చు. ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ ఉంది, మళ్ళీ ఈవినింగ్ బ్యాచ్ కూడా ఉంది. ఏ బ్యాచ్ మీకు కన్వీనియంట్ అయితే ఆ బ్యాచ్కి రావచ్చు. ఇది 90 డేస్ ప్రోగ్రామ్ ఉంటుందమ్మా, ఇది ఒక 90 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్కి సంబంధించి పూర్తి వివరాలను ఆల్రెడీ మీకు గత వీడియోస్లో చెప్పాను. డౌట్ ఉంటే మీరు కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు అందులో అన్ని అప్డేట్స్ ప్రతిరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన అనౌన్స్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ కావాలి సార్, మాకు మాక్ టెస్ట్లు కండక్ట్ చేయండి ఆన్లైన్లో, మేము టెస్ట్ సిరీస్ రాసుకుంటాము, ఒక ఎగ్జామ్ రాస్తాము, దానికి సంబంధించి వెంటనే పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మేము చూసుకుంటాం సార్ అని అనుకున్న వాళ్ళ కోసం మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ పేరుతో ఒక కోర్స్ కూడా రెడీగా ఉంది. మీరు చక్కగా ఆ కోర్స్ పర్చేస్ చేస్తే ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ రాసుకోవచ్చు, వెంటనే పేపర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అక్కడే ఉంటుంది, చక్కగా పేపర్ ఎక్స్ప్లెనేషన్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. ఈ క్లాస్లో మనం ఎర్రర్ డిటెక్షన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. సో ప్రతి క్వశ్చన్లో ఒక ఎర్రర్ ఉంటుంది. ఒకవేళ ఎర్రర్ లేకపోతే మీరు నో ఎర్రర్ చెప్తారు, అంటే ఫిఫ్త్ ఆప్షన్ అవుతుంది. ఎర్రర్ ఏ పార్ట్లో ఉందో ఆ ఆప్షన్, ఆ పార్ట్ విల్ బి ద ఆన్సర్. సో మై సజెషన్ ఈస్, డైరెక్ట్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఏదైతే చేస్తానో అది వినే ముందు ఒకసారి మీరు వీడియో పాజ్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ స్క్రీన్ మీద వచ్చిన వెంటనే వీడియో పాజ్ చేసుకొని ముందు మీ ఆన్సర్ ఏంటో ట్రై చేయండి. ఈ క్లాస్లో, ఈ వీడియోలో నేను మీకు ఒక 5 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అమ్మ. సో అవుట్ ఆఫ్ 5 ఎన్ని రైట్ అయ్యాయో, సో అవుట్ ఆఫ్ 5 మీ స్కోర్ ఎంత వచ్చిందో కూడా చెక్ చేసుకోండి. కమెంట్ సెక్షన్లో మీ స్కోర్ ఎంతో మెసేజ్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 కనిపిస్తోంది స్క్రీన్ మీద, ఒకసారి మీరు వీడియో పాజ్ చేసుకుని ఆన్సర్ ఏంటో ట్రై చేయండి. ఆన్సర్ ట్రై చేశారు అనుకుంటున్నాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. నో సూనర్ ద అడ్వర్టైజ్మెంట్ అపియర్డ్ ఇన్ ద న్యూస్ పేపర్ దాన్ దేర్ వాజ్ ఏ రష్ అట్ ద బుకింగ్ విండో. ఇలా అడ్వర్టైజ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిందో లేదో వెంటనే బుకింగ్ విండో దగ్గర చాలామంది జనాలు వచ్చేసారు టికెట్ కోసం. ఓకే, మీనింగ్ అయితే అర్థమైంది. సో న్యూస్ పేపర్లో ఇలా యాడ్ వచ్చిందో లేదో చాలామంది వెంటనే బుకింగ్ విండో దగ్గరికి వచ్చేసారు. సో మీనింగ్ ఈజ్ సింపుల్. జనరల్గా ఆన్సర్లోకి వెళ్దాం మనం. మీ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను, కంజంక్షన్స్ అనే టాపిక్లో వస్తుంది.
ఎప్పుడైనా నో సూనర్ అనే ఎక్స్ప్రెషన్ కనిపిస్తే మనకి వెంటనే చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే దాన్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో ఎస్, ఆప్షన్ 3 చూడండి, దాన్ అయితే ఉంది. సో నో సూనర్ ఉంది, దాన్ ఉంది. ఈ రూల్ అయితే సరిపోయింది. కానీ మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. నో సూనర్ ఎప్పుడైతే వస్తుందో ఇమ్మీడియట్గా అంటే నో సూనర్ పక్కన హెల్పింగ్ వర్బ్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి. కానీ ఇక్కడ ఏమైంది మీరు చూడండి, నో సూనర్ తర్వాత అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అంటే సబ్జెక్ట్ వచ్చేసింది, తర్వాత వెర్బ్ వచ్చింది. మరి వేర్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్? హెల్పింగ్ వర్బ్ మిస్ అయింది, కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. సో పార్ట్ 1లో ఎర్రర్ ఉంది. మన ఆన్సర్ వచ్చి పార్ట్ 1. ఓకే సార్, ఇంతకీ ఎర్రర్ ఏంటో క్లియర్గా చెప్పండి. ఈ ఆప్షన్ని సరిగ్గా రిపేర్ చేద్దాం. సో నో సూనర్ తర్వాత ఇక్కడ హెల్పింగ్ వర్బ్ రావాలి. ఎవరంటే డిడ్ రావాలి. ఒకవేళ డిడ్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ ఎపియర్డ్ ఉండకూడదు. ఏముండాలంటే ఎపియర్ ఉండాలి. ఎందుకంటే మరి డిడ్ ప్లస్ V1 కదా. సో అప్పుడు రైట్ ఆన్సర్ ఏమవ్వాలంటే నో సూనర్ డిడ్ ద అడ్వర్టైజ్మెంట్ ఎపియర్ అని రావాలి. దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రూల్ అబౌట్ నో సూనర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. అండ్ మీకు రైట్ ఆన్సర్ అయింది అనుకుంటున్నాను, మీ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ అయింది అనుకుంటున్నాను. లెట్స్ గో టు ద క్వశ్చన్ నెంబర్ 2. Question number 2 is on the screen. Pause your video and try your answer. ఓకే, ఒకసారి సెంటెన్స్ చదువుదాం. అవర్ స్కూల్ వుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్ ఇఫ్ వీ వుడ్ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్? మనం కానీ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే మనమే మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళము. సి, ఒకసారి థర్డ్ ఆప్షన్ చూడండి, ఇఫ్. వెంటనే మీకు గుర్తు రావాలి ఇఫ్ క్లాజ్ అనే టాపిక్. వెంటనే గుర్తు రావాలి ఇఫ్ క్లాజ్ అనే టాపిక్. సో ఎక్కడి నుంచి అయితే మనకి ఇఫ్ క్లాజ్ మొదలైందో అది కండిషనల్ క్లాజ్. రిమైనింగ్ క్లాజ్ ఏంటంటే మెయిన్ క్లాజ్ కదా. ఒకసారి మెయిన్ క్లాజ్ చూస్తే వాళ్ళు గ్రామర్ ఏమిచ్చారు? వుడ్ హ్యావ్ వన్ అని ఇచ్చారు. అంటే మెయిన్ క్లాజ్లో గ్రామర్ ఏంటంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3. మరి మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ ప్లస్ V3 అయితే కండిషనల్ క్లాజ్లో ఏముండాలంటే హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. కానీ ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 లేదు, కాబట్టి దాన్ని మనం రిపేర్ చేద్దాం. ఇక్కడ వుడ్ హ్యావ్ అవసరం లేదు. ఇక్కడ ఉండాల్సిన సింపుల్గా ఏంటంటే హ్యాడ్ ఉంటే సరిపోతుంది. ఓకే, అంటే అప్పుడు సెంటెన్స్ ఏమవ్వాలంటే అవర్ స్కూల్ వుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్ ఇఫ్ ఓన్లీ వీ హ్యాడ్ కాన్సన్ట్రేటెడ్. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. మీకు ఇది ఇంకా క్లారిటీగా తెలియాలంటే ఇఫ్ క్లాస్ లేదా కండిషనల్స్ అనే టాపిక్ ఒకసారి మీరు స్టడీ చేయండి. ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పాలంటే కండిషనల్స్లో టైప్స్ ఉంటాయి, అండ్ దిస్ బిలాంగ్స్ టు ద టైప్ 3 కండిషనల్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ ద స్క్రీన్. పాజ్ ద వీడియో అండ్ ట్రై యువర్ ఆన్సర్. చూద్దామా? హీ కాపీడ్ ద లెటర్ వర్డ్ బై వర్డ్ అండ్ కెప్ట్ ఇట్ యాజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ హిస్ ఇన్నోసెన్స్. ఆ లెటర్ని మనవాడు వర్డ్ బై వర్డ్ కాపీ చేశాడు. హీ కాపీడ్ ద లెటర్ వర్డ్ బై వర్డ్ అండ్ కెప్ట్ ఇట్ యాజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఇన్నోసెన్స్. వాట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్? జనరల్గా మనం చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కొంతమంది వర్డ్ టు వర్డ్ అంటూ ఉంటారు, ఇంకొంతమంది ఏమంటారంటే వర్డ్ బై వర్డ్ అంటారు. కానీ మీకు విషయం చెప్పనా, వర్డ్ టు వర్డ్ అనకూడదు, వర్డ్ బై వర్డ్ అనకూడదు. ఏమనాలో తెలుసా? వర్డ్ ఫర్ వర్డ్ అనాలి. ఏమనాలి? వర్డ్ ఫర్ వర్డ్. ఏమనాలి? వర్డ్ ఫర్ వర్డ్ అనాలి. కాబట్టి ఇక్కడ వచ్చే ప్రిపోజిషన్ ఏంటంటే బై కాదు, ఇక్కడ వచ్చే ప్రిపోజిషన్ ఏంటంటే ఫర్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వర్డ్ టు వర్డ్ కాదు, వర్డ్ బై వర్డ్ కాదు, వర్డ్ ఫర్ వర్డ్. మీకు ఇదే విషయం ప్రిపోజిషన్స్లో కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి వీడియో పాజ్ చేసుకుని ఆన్సర్ ఏంటో ట్రై చేయండి. హీ ఈజ్ ఎంఏ ఆఫ్ ద ఢిల్లీ యూనివర్సిటీ అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు నో హిస్ సబ్జెక్ట్ వెల్. అతను ఢిల్లీ యూనివర్సిటీలో ఎంఏ చదివాడు. ఓకే, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఆర్టికల్స్ అనే టాపిక్లో ఎప్పుడు కూడా ఏంటంటే
ఎంఏ ముందు ఏ కాదు యాన్ ఉండాలి. ఓకేనా? ఎందుకంటే ఎం అనేది యాక్చువల్‌గా చెప్పాలంటే వొవెల్ కాదు కాన్సోనెంటే. కానీ దాని సౌండ్ చూడండి వొవెల్ సౌండ్ వస్తుంది. హి ఈస్ యాన్ ఎంఏ అనాలి. ఓకేనా? ఇది మనకు ఆర్టికల్స్ అనే టాపిక్‌లో వస్తుంది. ఇలాంటి స్పెషల్ కేసెస్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా నేను ఆర్టికల్స్ అనే టాపిక్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా మందికి తెలియకపోవచ్చు. జాగ్రత్తగా ఆలోచించండి. సిన్స్ హీ హాస్ నెవర్ కెప్ట్ హిస్ ప్రామిస్, ఐ కంక్లూడ్ దట్ హీ ఈస్ నథింగ్ ఎల్స్ దాన్ ఏ లయర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్? అతను ఎప్పుడూ మాట మీద నిలబడలేదు కాబట్టి నేను ఒక కంక్లూజన్కి అయితే వస్తున్నాను. అదేంటంటే అతను ఒక అబద్ధాలు ఆడే వ్యక్తి. సిన్స్ హీ హాజ్ నెవర్ కెప్ట్ హిస్ ప్రామిస్ ఐ కంక్లూడ్ దట్ హీ ఈస్ నథింగ్ ఎల్స్ దాన్ ఏ లయర్. ఓకేనా? అయితే మీకు కంజంక్షన్స్ అనే టాపిక్‌లో ఒక ముఖ్యమైన రూల్ ఉంటుందమ్మా. అదేంటంటే ఎప్పుడైనా గూడా ఎల్స్ ఒస్తే బట్ రావాలి. ఎల్స్ ఒస్తే బట్ రావాలి. ఇది చూడండి. ఇక్కడ ఎల్స్ ఉంది. కానీ ఇక్కడ ఎవరున్నారు? థాన్ ఉంది. ఇక్కడ ఉండాల్సింది థాన్ కాదు. ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే బట్ ఉండాలి. ఎల్స్ ఫాలోస్ బట్. ఎల్స్ ఫాలోస్ బట్. ఓకేనా? సో, ఒకసారి ఫ్లాష్ బ్యాక్‌కి మనం గాని వెళ్తే ఎల్స్ వచ్చినప్పుడు బట్ ఉండాలి. అదేవిధంగా ఎంఏ ముందు యాన్ ఎంఏ ఉండాలి. వర్డ్ బై వర్డ్ కాదు. వర్డ్ ఫర్ వర్డ్ ఉండాలి. కండిషనల్ క్లాజ్‌లు ఎప్పుడు కూడా హ్యాడ్ వస్తుంది. అండ్ నో సూనర్ పక్కన ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ రావాలి. ఓకేనా? మరి 5 క్వెషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మరి మీకు ఎన్ని రైట్ అయ్యాయో ఔట్ ఆఫ్ 5 మీ స్కోర్ ఎంత వచ్చిందో జెన్యూన్‌గా కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. ఆల్ ద బెస్ట్.